jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. రింగు గుర్తుతో అశ్విని కిరణ్ సుడిగాలి ప్రచారం. సర్దార్ నగర్ పంచాయతీ ప్రధాన అభ్యర్థి పల్లాటి అశ్విని కిరణ్ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యువత, మహిళల నుంచి బలంగా మద్దతు లభిస్తుండటంతో రింగు గుర్తుతో ఆమె గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. అశ్విని కిరణ్ మాట్లాడుతూ, ఈ పదవి అధికారం కోసం కాదు, గ్రామ సేవకురాలిగా అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తాను అని ఉద్ఘాటించారు. మౌలిక సదుపాయాల కొరత, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, విద్యుత్ స్తంభాల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. స్థానికులు సైతం ఆమెకు గ్రామంపై ఉన్న ప్రేమను గుర్తించి మంచి సేవకురాలిగా నిరూపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ పూర్తి మద్దతు తెలిపారు. ప్రజాదరణ పెరుగుతున్న తీరు చూస్తుంటే పల్లాటి అశ్విని కిరణ్ విజయం ఖాయమని తెలుస్తోంది. తనను సర్పంచ్గా గెలిపించి గ్రామానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈసారి సర్దార్ నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పల్లాటి అశ్విని అను నేను పోటీ చేస్తున్నాను. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో ఒక 2 వార్డులకు సీసీ రోడ్డులు వేయించడం జరిగింది. మరియు ప్రభుత్వం నుంచి మన 12 ఇందిరమ్మ ఇండ్లు తెప్పియడం జరిగింది. అవి ఇప్పుడు పనులు అవుతున్నాయి. 12 ఇందిరమ్మ ఇండ్ల పనులు అవుతున్నాయి. మరియు మనము అంబేద్కర్ విగ్రహం పెట్టించడం జరిగింది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, మరియు ఎవరికైతే కరెంటు బిల్లులు 0 కరెంటు బిల్లులు రాలేవో, 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేవో వాళ్ళందరికీ, అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ వాటిని చేయించడం జరిగింది. ప్రజలందరి మద్దతుతో ఈసారి తప్పకుండా సర్పంచ్గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి పైకేరులో మధ్యలో ఎక్కడ రోడ్లు సరిగ్గా లేకుండే, 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కానీ ఎటువంటి పనులు కాలేవు. మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది కానీ ఆ 2 సంవత్సరాలలో డెవలప్మెంట్ అనేది కనిపించింది. కాబట్టి గెలిచిన తర్వాత ఇదే హామీ ఇస్తున్నా నేను, ప్రతి వార్డుకి రోడ్లు, బోరు నల్లలు కావాలని అడుగుతున్నారు చాలామంది. బోరు నల్లలు కానీ భగీరథ నల్లలు అందుబాటులో లేవు. మాకు భగీరథ నీళ్లు రావట్లేదు మా దగ్గరికి. కరెంటు స్తంభాలు, ఇనుప స్తంభాలు ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు ఇనుప స్తంభాలకు కరెంటు పాకి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మా గ్రామంలో. ఈ సమస్యలన్నీ తీర్చడానికి నేను ముందుకైతున్నాను. అందుకే భారీ మెజారిటీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఆ గ్రామ ప్రజలందరినీ ఉంగరం గుర్తు పైన ఓటు వేసి నన్ను గెలిపించాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.